హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ 12 స్టాటిస్టిక్స్ సంబంధించి బార్ గ్రాఫ్స్, హిస్టోగ్రామ్స్ ఆఫ్ యూనియన్ బిట్స్ అండ్ వేరింగ్ బిట్స్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ సంబంధించినటువంటి గ్రాఫ్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. Exercise 12.1 first problem. A survey conducted by an organization for the cause of illness and death among the women between the ages 15 to 44 in years worldwide found the following figures in percentage. ఇక్కడ మనకి వరల్డ్ వైడ్గా అంటే ప్రపంచవ్యాప్తంగా మహిళల మరణాల రేటు ఏ సమస్యకి ఏ కారణానికి ఎంత శాతం ఉందో ఇచ్చారు. రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్కి వచ్చేసి 31.8%, పునరుత్పత్తికి సంబంధించిన ఆరోగ్య సమస్యలకి 31.8% ఇచ్చారు. న్యూరో సైక్రియాటిక్ కండిషన్స్, నరాలు మరియు మానసిక సమస్యలకు సంబంధించి 25.4%. నెక్స్ట్ ఇంజురీస్ అంటే గాయాలకు సంబంధించి 12.4% ఇచ్చారు. నెక్స్ట్ కార్డియోవెస్కులర్ కండిషన్ అంటే గుండె సంబంధిత సమస్యలకు వచ్చేసి 4.3%. రెస్పిరేటరీ కండిషన్స్కి వచ్చేసి అంటే శ్వాసకోశ సమస్యలకు సంబంధించి 4.1% ఇచ్చారు. అదర్ కాజెస్ అంటే ఇతర కారణాలకి 22% ఇచ్చారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ అబౌవ్ గ్రాఫికల్లీ, దీన్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేయమన్నారు. సెకండ్ వన్ ఏంటంటే విచ్ కండిషన్స్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ ఉమెన్స్ ఇల్ హెల్త్ అండ్ డెత్ వరల్డ్ వైడ్ అన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ కారణం చేత మహిళల మరణాల రేటు ఎక్కువగా ఉందని అడిగారు. నెక్స్ట్ ట్రై టు ఫైండ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్ ఎనీ 2 factors which play a major role in the cause in second above being in the major cause అని చెప్పి అడిగారు. అంటే ఇక్కడ మీ టీచర్ హెల్ప్ తీసుకొని ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో ఏ కారణం ఆ కారణం ఉండటానికి ఏవైనా 2 రీజన్స్ని చెప్పడానికి ట్రై చేయమని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కాజెస్ని ఎక్స్ యాక్సెస్ మీద, ఫీమేల్ ఫెర్టిలిటీ రేట్ని వై యాక్సెస్ మీద తీసుకున్నాను. ఇక స్కేల్గా చూసినట్లయితే ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ వచ్చేసి 1 యూనిట్, వై యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ వచ్చేసి 2% తీసుకున్నాను. చూడండి ఇక్కడ 1 యూనిట్ వదిలేసి మనం తీసుకోవడం జరిగింది. 1 2 3 4 5 6 ఇలా గ్యాప్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇక వై యాక్సిస్ మీద 0 2 4 6 8 ఇలా 2% తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. ఫస్ట్ వన్ ఏంటంటే రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్. రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్ అంటే ఆర్హెచ్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చారు? 31.8% ఇచ్చారు. 31.8 అంటే చూడండి ఇక్కడ 32కి దగ్గరగా ఉంటుందమ్మా, అందువల్ల ఇక్కడ దాకా జాయిన్ చేసి కలపటం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ సిచ్యువేషన్ న్యూరో సైక్రియాటిక్ కండిషన్స్, ఎన్పిసి న్యూరో సైక్రియాటిక్ కండిషన్స్ వచ్చేసి మనకి 25.4 ఇచ్చారు. 25.4 ఇక్కడ 24 26 ఉంది, అంటే మిడిల్ లైన్ 25 అవుతుంది. ఇక్కడ 25.4 కాబట్టి ఇక్కడ 5 నుంచి 2 లైన్స్కి జాయిన్ చేయటం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇంజురీస్ ఐ అనమాట. ఈ ఇంజురీస్కి సంబంధించి మనకి 12.4 ఇచ్చారు. 12.4 అంటే 12 ఎగ్జాక్ట్గా ఉంది చూడండి. 12 ఈ 12 నుంచి 2 లైన్స్కి జాయిన్ చేశాను అనమాట. 12.4 అయింది. తర్వాత నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్ వచ్చేసి కార్డియోవెస్కులర్ కండిషన్స్ అంటే సివిసికి సంబంధించి మనకి ఇచ్చినటువంటిది 4.3 అనమాట. ఇక్కడ 4 కాబట్టి 4.3 అన్నాడు కాబట్టి ఇక్కడ 4 నుంచి 1 లైన్కి సెకండ్ లైన్కి మధ్యలో జాయిన్ చేశాను. 4.4 అంటే 2 లైన్స్. ఇక్కడ 4.3 అన్నాడు కాబట్టి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ మిడిల్లో జాయిన్ చేశాను అనమాట. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రెస్పిరేటరీ కండిషన్స్ రెస్పిరేటరీ కండిషన్స్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చారు? 4.1 ఇచ్చారు. 4.1 కాబట్టి కరెక్ట్గా 4 తర్వాత జస్ట్ 4.1 కాబట్టి ఫస్ట్ లైన్కి ఈ మధ్యలో జాయిన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి అదర్ కాజెస్ ఓసి అంటే అదర్ కాజెస్.
ఈ అదర్ కాజెస్ వచ్చేసి 22 ఇచ్చారు. 22 అనేది ఎగ్జాక్ట్గా ఉంచండి, ఇదిగో 22. కాబట్టి ఇక్కడ మనం జాయిన్ చేసాం, ఇలా పైకి ఇలా కలిపేయటం జరిగిందనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే గ్రాఫ్ డ్రా చేయమన్నారు, అయిపోయింది. సెకండ్ వచ్చేసి విచ్ కండిషన్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ ఉమెన్స్ ఇల్ హెల్త్ అండ్ డెత్ వరల్డ్ వైడ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్కి ఎక్కువగా ఉంది. కాబట్టి రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్కి 31.8% ఉంది ఇక్కడ డెత్ రేట్ అనేది. కాబట్టి మనం ఏం రాస్తాం చూడండి, ఆన్సర్ వచ్చేసి రీప్రొడక్టివ్ health conditions is the major cause of women's ill health. Okay, ఇల్ హెల్త్ అండ్ డెత్ వరల్డ్ వైడ్గా మనకి ఎక్కువ శాతం ఇల్ హెల్త్ కండిషన్ ఉంది రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్లో. ఎలా చెప్పగలిగాం, ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ట్రై టు ఫైండ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్ ఎనీ 2 ఫ్యాక్టర్స్ విచ్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ద కాజ్ ఇన్ సెకండ్ అబోవ్ బీయింగ్ ద మేజర్ కేస్ అన్నాడు. ఇక్కడ మనల్ని అడిగినటువంటి ప్రశ్న కానీ మనం చూసినట్లయితే సెకండ్ దాంట్లో మెయిన్ కాజెస్ ఏంటి, అవి మీ టీచర్ హెల్ప్ తీసుకొని రాయండి అన్నారు. సరే, ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి మెయిన్గా. ఆ 2 ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ ఆర్, అవేంటో రాద్దాం. ఫస్ట్ చూడండి, 2 ఫ్యాక్టర్స్ responsible for this are first one, lack of proper care and understanding. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్ మ్యారేజెస్, అంటే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయటం. ఎర్లీ చైల్డ్హుడ్ మ్యారేజెస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ డేటా ఆన్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ టు ద నియరెస్ట్ 10 per 1000 boys in different sections of Indian society of given below. ఇక్కడ మనకి సెక్షన్, నంబర్ ఆఫ్ గర్ల్స్ పర్ 1000 బాయ్స్ అని ఇచ్చారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ 940, షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే షెడ్యూల్డ్ తెగ, ట్రైబ్ అంటే తెగ, వీళ్ళు వచ్చేసి 970, నాన్ ఎస్సీ ఆర్ ఎస్టీ అంటే ఎస్సీ ఎస్టీ కానివారు 920, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 950, నాన్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 950, నాన్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 920, రూరల్ వచ్చేసి 930, అర్బన్ వచ్చేసి 910. ఓకేనా, రూరల్ అంటే గ్రామీణ ప్రాంతం, అర్బన్ అంటే పట్టణ ప్రాంతం, నాన్ బ్యాక్వర్డ్ అంటే వెనకబడని జిల్లాలు, అలాగే బ్యాక్వర్డ్ అంటే వెనకబడినవి అనమాట. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్పారంటే రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్ అబోవ్ బై ఏ బార్ గ్రాఫ్లో చూపించుకున్నారు. అలా సెకండ్ వచ్చేసి ఇన్ ద క్లాస్ రూమ్ డిస్కస్ వాట్ కన్క్లూజన్స్ కెన్ బి అరైవ్డ్ ఎట్ ఫ్రమ్ ద గ్రాఫ్. ఇక్కడ ఈ తరగతి గదిలో ఈ గ్రాఫ్ని బేస్ చేసుకొని చర్చించండి అని చెప్పి అడిగారు. ఈ గ్రాఫ్కి సంబంధించి ఆ రిజల్ట్ని డిస్కస్ చేయమని చెప్పి అడిగారు. ఫస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వచ్చేసి 940 ఉంది. ఈ 940ని మనం ఇప్పుడు డ్రా చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ యాక్సిస్ మీద సెక్షన్ని తీసుకున్నాం, వై యాక్సిస్ మీద నంబర్ ఆఫ్ గర్ల్స్ పర్ 100 బాయ్స్ అనేది తీసుకున్నాం. ఇక్కడ మనం ఇలా వంచి గీసాం గ్రాఫ్, ఎందుకంటే ఇక్కడ ఇంకా 0 to 900 చాలా ఉన్నాయని. అయితే స్కేల్గా చూసినట్లయితే ఎక్స్ యాక్సిస్ మీద 1 సెక్షన్ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద వచ్చేసి 10 గర్ల్స్ తీసుకున్నాం. ఇక్కడ మధ్య 0 to 900 చాలా ఉన్నాయి కాబట్టి 900 ఉన్నాయి కాబట్టి ఇలా మనం బెండ్ చేసాం అనమాట.
ఇక్కడ ఒక బాక్స్ రిమూవ్ చేసి ఇక్కడ ఎస్సీ ఇచ్చాం. ఇది వచ్చేసి 940 ఉంది కాబట్టి 940 వచ్చేసి ఇదిగో ఇది చూడండి, ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ ఇచ్చుకోండి. వీటిని జాయిన్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ కూడా జాయిన్ చేసేసి ఈ టాప్లో కూడా కలిపేస్తాం అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ లీవ్ చేసి ఇక్కడ ఎస్టీ అని చెప్పి రాసుకున్నాం. ఈ ఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి, 970 ఉంది. ఇప్పుడు 970 డ్రా చేద్దాం. 970 ఎక్కడ ఉంది చూడండి, 970 970 కాబట్టి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి, ఇక్కడ డాట్ ఇవ్వండి. అలా ఇచ్చిన తర్వాత వీటిని జాయిన్ చేసుకోవాలి. చూడండి, అలాగే ఇక్కడ పైన కూడా జాయిన్ చేసాము. తర్వాత నాన్ ఎస్సీ ఎస్టీ వచ్చేసి 920 ఉంది. చూడండి, ఇది 900 910 920 ఇక్కడ దాకా జాయిన్ చేసాం. నెక్స్ట్ తర్వాత బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 950. చూడండి, 950 వరకు జాయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అంటే వెనకబడనటువంటివి, ఇది కూడా 920 ఉంది. సో 900 910 920 ఇక్కడే జాయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రూరల్ వచ్చేసి 930, ఇదిగో ఇది 930 అమ్మ. సో ఇక్కడ దాకా జాయిన్ చేసాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అర్బన్ 910, చూడండి ఇదిగో 910 ఇక్కడికి జాయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది. గ్రాఫ్ డ్రా చేయమని చెప్పి ఇచ్చారు. ఇక సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. Okay, second question. In the classroom, discuss what conclusions can be arrived at from the graph. గ్రాఫ్ నుంచి ఏంటి కన్క్లూజన్ ఏంటని చెప్పి అడిగారు. ఇక్కడ అర్బన్లో చూస్తే చాలా తక్కువగా ఉన్నారు, అలాగే ఎస్టీ వచ్చేసి ఎక్కువగా ఉన్నారు. అదే రాద్దాం. సో ఏం రాస్తామంటే ఆన్సర్, సెకండ్ వన్ ఆన్సర్. ఇన్ అర్బన్ సెక్షన్ number of girls is lesser and there are more girls in ST section. ఈ గ్రాఫ్ గీయకుండానే ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని మనం చెప్పొచ్చు. చూడండి, అర్బన్లో 910 ఉన్నారు, ఎస్టీలో ఎక్కువ ఉన్నారు 970. అదే రాసాం. ఇన్ అర్బన్ సెక్షన్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ లెస్సర్ అండ్ దేర్ ఆర్ మోర్ గర్ల్స్ ఇన్ ఎస్టీ సెక్షన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. గివెన్ బిలో ఆర్ ద సీట్స్ వన్ బై డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద పోలింగ్ అవుట్కమ్ ఆఫ్ ఏ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్. పొలిటికల్ పార్టీస్ ABCDEF అని చెప్పి ఇచ్చారు. వాళ్ళు ఎన్ని సీట్స్ గెలుచుకున్నారో మెన్షన్ చేశారు. A 75, B 55, C 37, D 29, E 10, F వచ్చేసి 37. ఫస్ట్ క్వశ్చన్, డ్రా ఏ బార్ గ్రాఫ్ టు రిప్రజెంట్ ద పోలింగ్ రిజల్ట్స్. సెకండ్ వన్, విచ్ పొలిటికల్ పార్టీ వన్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సీట్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ దానికి గ్రాఫ్ డ్రా చేయాలి మనం. చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద పొలిటికల్ పార్టీ తీసుకొని యూజ్ సేమ్ ఇందాట్లాగే వన్ బాక్స్ రిమూవ్ చేసి ABCDEF ఇలా ఇచ్చాము. అలాగే వై యాక్సిస్ మీద వచ్చేసి సీట్స్ 1 ఎన్ని సీట్స్ గెలిచారనేది ఇచ్చాము. అయితే స్కేల్గా చూసినట్లయితే ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ 1 పార్టీ అంటే లీవ్ చేస్తూ తీసుకున్నాం. ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ వచ్చేసి 5 సీట్స్ తీసుకోవడం జరిగింది. చూడండి, 0 5 10 15 20 25 30 35 ఇలాగా స్కేల్ అనేది 1 సెంటీమీటర్ 5 యూనిట్స్ తీసుకున్నాం. ఇక్కడ A అనేది 75 ఇచ్చారు, అలాగే B అనేది 55, C 37 ఇలా ఇవ్వడం జరిగింది. చూడండి వాటిని ఎలా డ్రా చేస్తాము. 75 అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంది, ఇక్కడ డాట్స్ పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోవటమే. చూడండి, ఈ విధంగా మనము ఇట్లా జాయిన్ చేస్తూ ఇందాక డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ దాకా 75 కలిపేసుకున్నాం. నెక్స్ట్ B వచ్చేసి 55 అమ్మ. 55 అంటే చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ లీవ్ చేసాం కాబట్టి
ఈ విధంగా డాట్స్ పెట్టేసుకొని వీటిని కూడా మనం కలపాలి. ఎలా జాయిన్ చేస్తాం చూడండి. చూడండి ఇక్కడ 55 వరకు కలిపేసాం. నెక్స్ట్ సి వచ్చేసి 37 అమ్మా. ఇక్కడ 35 తెలుసు మనకి. 37 ఎలా చూస్తామంటే 35కి 40కి మధ్యలో 10 ఉన్నాయి అన్నమాట, థిన్ లైన్స్. కాబట్టి 10 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 37 అంటే 2 to 4 లైన్స్కి మనం డాట్స్ పెట్టేసుకుంటాం ఈ విధంగా. సో వీటిని మనం జాయిన్ చేస్తాం చూడండి. తర్వాత మళ్ళీ బాటంలో కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి డి 29 ఉంది. 29 అంటే మనకు 30కి బిఫోర్గా 2, ఇది 30 కదమ్మా, ఈ 30కి బిఫోర్గా 2 లైన్స్ కిందకి మనం జాయిన్ చేస్తాం. అది ఆ విధంగా కలిపేసాం. నెక్స్ట్ వచ్చేసి ఈ వచ్చేసి 10, ఇది 10 అనమాట, డైరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఎఫ్ వచ్చేసి 37, ఆల్రెడీ ఇందాక డ్రా చేసాం 37, సేమ్ 37 ఉంది. ఎఫ్ వచ్చేసి సేమ్ ఉందమ్మా, 37 అంటే సేమ్ ఇదే కదా. సో కరెక్ట్గా 35 నుంచి చూడండి, ఇది 35 నుంచి 4 అనమాట, ఇక్కడ దాకా కలిపేస్తాం. ఓకే, వీటిని ఇట్లా జాయిన్ చేసేసుకుంటాం. జాయిన్ చేసి బాటంలో కూడా కలిపేస్తాం. నెక్స్ట్ ఇటు కూడా కలిపేస్తాం. అలా ఇక్కడ కూడా ఈ కూడా జాయిన్ చేద్దాం చూడండి. ఈ విధంగా మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే విచ్ పొలిటికల్ పార్టీ వన్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సీట్స్ అన్నాడు. ఇది గ్రాఫ్ గీయకుండానే మనం టేబుల్ చూసే చెప్పేయచ్చు. ఏకి ఎక్కువ వచ్చినాయి 75 అనమాట. కాబట్టి ఏం రాస్తాం, ఆన్సర్ వచ్చే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ పొలిటికల్ పార్టీ ఏ won the maximum number of seats. A won the maximum number of seats. Maximum number of seats. ఏ అనే పార్టీ వాళ్ళు ఎక్కువ సీట్స్ గెలుచుకున్నారని రాసామన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ 40 లీవ్స్ ఆఫ్ ఎ ప్లాంట్ ఆర్ మెజర్డ్ కరెక్ట్ టు 1 millimeter and the obtained data is represented in the following table. ఇక్కడ 40 లీవ్స్ అంటే 40 ఆకుల పొడవులను కొలిచి 1 మిల్లీమీటర్కి సవరించారంట. అయితే వాటి లెంత్ 118 to 126 మధ్య ఉన్నవి 3 లీవ్స్ అంట, 127 to 135 5, 136 to 144 9, 145 to 153 12, 154 to 162 అనేది 5 అనమాట, 163 to 171 4, 170 to 182 అనమాట. ఇలా ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 126 ఉంది, ఇక్కడ 127 ఉంది. ఇవి ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చినప్పుడు గ్రాఫ్ గీయటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్స్క్లూజివ్గా మార్చుకోవాలంటే ఎలా మారుస్తామంటే ఈ 118ని 0.5 లెస్ చేస్తాం, అంటే 117.5 అవుతుంది. ఇది వచ్చేసి 126.5. ఇప్పుడు ఇది వచ్చేసి ఏమవుతుంది, మళ్ళీ 126.5, దీన్ని ఇంక్రీజ్ చేస్తే 135.5. ఇప్పుడు చూడండి 126.5 126.5 ఇలా అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ని ఈక్వల్ ఉండేటట్టు చేసుకోవాలన్నమాట. అలా చేస్తే వాటిని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అని చెప్పి అంటాం.
అలా ఎక్స్క్లూజివ్గా మార్చిన తర్వాత మనం గ్రాఫ్ డ్రా చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ గ్రాఫ్ని డ్రా చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా రాశాడు చూడండి. ఫస్ట్ మేక్ ద క్లాస్ ఇంటర్వల్స్ కంటిన్యూస్ అని చెప్పి ఇచ్చాడు. అయితే ఎక్స్క్లూజివ్గా మార్చండి అని దాని మీనింగ్ అనమాట. సెకండ్ క్వశ్చన్ ఏమన్నా అంటే ఈజ్ దేర్ ఎనీ అదర్ సూటబుల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫర్ ద సేమ్ డేటా అని అడిగాడు. ఇంకొక రేఖాచిత్రం ఏదన్నా, ఇంకొక గ్రాఫ్ ఏదన్నా ఉందా దీనికి అని చెప్పి క్వశ్చన్ చేశాడు. ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఈజ్ ఇట్ కరెక్ట్ టు కన్క్లూడ్ దట్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ లీవ్స్ ఆర్ 153 millimeter లాంగ్ వై అని చెప్పి అడిగాడు. అయితే ఆ లీవ్స్ యొక్క మ్యాక్సిమం లెంత్ వచ్చేసి 153 millimeters అంటాం కరెక్టేనా, ఒకవేళ కరెక్ట్ అయితే ఎందుకు అని చెప్పి క్వశ్చన్ చేశాడనమాట. ఫస్ట్ వీటిని ఇంక్లూజివ్ని ఎక్స్క్లూజివ్గా మార్చేద్దాం. 118 కాస్త 117.5 అంటే లెస్ అయింది. 126 కాస్త 126.5 గ్రేటర్ అవుతుంది. ఇది ఇట్లానే సేమ్ 126.5, 135.5, మళ్ళీ సేమ్ 135.5. ఇక్కడ ఏముంది 144 కాబట్టి 144.5. నెక్స్ట్ 144.5, ఇక్కడ 153 ఉంది కాబట్టి అది ఇంక్రీజ్ అయింది 153.5. నెక్స్ట్ 153.5, 162.5, నెక్స్ట్ 162.5, 171.5, నెక్స్ట్ ఇక్కడ 171.5, 180 అంటే 180.5. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాటికేమో 0.5 లెస్ చేసాం, రైట్ సైడ్ వాటికి 0.5 ఇంక్రీజ్ చేసాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ యాక్సిస్ మీద లెంత్ తీసుకున్నాం. చూడండి ఇక్కడ ముందు 1కి 117.5కి చాలా ఉంటుంది కాబట్టి మనం ఏం చేసామంటే ఈ పార్ట్, ఈ బాక్స్ వరకు 117.5 గాను, నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంతవరకు అనమాట, ఇది వచ్చేసి 126.5 అలాగే ఇట్లా తీసుకోవడం జరిగింది. ఇక వై యాక్సిస్ మీద వచ్చేసి నంబర్ ఆఫ్ లీవ్స్ తీసుకున్నాం. స్కేల్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 1 యాక్సిస్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ వచ్చేసి 9 millimeters అని, వై యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ 1 లీవ్ అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ 1 2 3 4 అలాగే ఇచ్చేసాం నంబర్స్. ఇక్కడ ముందు ఇలా చిన్న నొక్కి ఇచ్చాం, అంటే ఏంటంటే ముందు చాలా ఉన్నాయని. ఇది 117.5, ఇది వచ్చేసి 126.5. సో ఫస్ట్ వన్ వచ్చేసి 3 ఇచ్చారు. సో ఇక్కడ 117.5 to 126.5 3 ఇచ్చారు కాబట్టి వీటిని మనం జాయిన్ చేసుకోవాలి, స్కేల్తో కలిపేసేయండి మీరు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 5 ఇచ్చారు. 5 అంటే చూడండి ఇదే కదమ్మా 5, ఇక్కడ వీటిని కలిపేసేసుకుందాం 5 ఇది. నెక్స్ట్ వన్ చూడండి 9 ఇచ్చారు. 9 అంటే ఇది 9, ఓకేనా, వీటిని అలా కలిపేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసి 12 అనమాట. 12 అంటే ఇది, స్కేల్తో జాయిన్ చేయండి వాటిని. నెక్స్ట్ వచ్చేసి 5 అమ్మ. 5 వచ్చేసి ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, ఇది 5. నెక్స్ట్ వన్ వచ్చేసి 4. 4 అంటే ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి 2. ఇది 2 అనమాట. వీటన్నిటిని మనం స్కేల్తో కలిపేసుకోవాలి. చూడండి ఎట్లా కలుపుతాను. ఈ విధంగా అన్నీ కలిపేసాం. ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఈజ్ దేర్ ఎనీ అదర్ సూటబుల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫర్ ద సేమ్ డేటా అని అడిగారు. దీనికి మనం ఏం రాస్తామంటే ఆన్సర్ ఎస్ వీ కెన్ రిప్రజెంట్ ద సేమ్ డేటా త్రూ ఏ ఫ్రీక్వెన్సీ పాలిగన్. దీనికి ఫ్రీక్వెన్సీ పాలిగన్గా కూడా మనం గీయొచ్చు అనమాట. అది ఎలా అంటే ఆ మిడ్ పాయింట్స్ తోటి మనం జాయిన్ చేసుకుంటాం, అవి కూడా వస్తాయి. నెక్స్ట్ చూద్దాం. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ప్రకారం రాద్దాం. ఏం రాద్దామంటే ఎస్ వీ కెన్
represent the, yes, we can represent the same data through a frequency polygon, okay. Next one వచ్చేసి, is it correct to conclude that the maximum number of leaves are 153 mm long? Why అని చెప్పి అడిగాడు. ఇక్కడ మన క్వశ్చన్లో టాప్ మ్యాక్సిమం వచ్చేసి 153 అని చెప్పి క్వశ్చన్ చేశాడు. ఇక్కడ 153 కాదు, 145కి 153కి మధ్యలో ఉన్నాయి, అంతేగాని మ్యాక్సిమం అనేది 153 కాదు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏం రాస్తామంటే నో, ద మ్యాక్సిమం number of leaves may be from, చూడండి, 145 to 153, from 145 to 153 millimeter of length అని చెప్పి రాస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద లైఫ్ టైమ్స్ ఆఫ్ 400 నియాన్ ల్యాంప్స్ అన్నాడు. ఇక్కడ లైఫ్ టైం వచ్చేసి 300 to 400 వచ్చేసి 14 ల్యాంప్స్ ఇచ్చాడు. 400 to 500 వచ్చేసి 56 ల్యాంప్స్ ఇచ్చాడు. 500 to 600 వచ్చేసి 60 ల్యాంప్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 600 to 786, 700 to 800 వచ్చేసి 74, 800 to 962, 900 to 1048 ల్యాంప్స్ ఇచ్చాడు. ఇక్కడ నియాన్ ల్యాంప్స్ యొక్క లైఫ్ టైమ్స్ ఇచ్చాడు. వీటి మీద 2 క్వశ్చన్స్ అడిగాడు. రిప్రజెంట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ హిస్టోగ్రామ్ అన్నాడు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ని హిస్టోగ్రామ్లో చూపించమన్నాడు. అలాగే సెకండ్ ఇంకో క్వశ్చన్ అడిగాడు, హౌ మెనీ ల్యాంప్స్ హ్యావ్ ఎ లైఫ్ టైమ్ ఆఫ్ మోర్ దాన్ 700 అవర్స్ అని చెప్పి అడిగాడు. ఎన్ని ల్యాంప్స్కి 700 కంటే ఎక్కువ లైఫ్ టైం ఉంది అని క్వశ్చన్ చేశాడు. ఆ ల్యాంప్స్ నంబర్ మనం చెప్పాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి గ్రాఫ్ గీయకుండానే మనం చేయొచ్చు. ఇక్కడ మనకు 700 కంటే ఎక్కువ అంటే ఈ 3 వస్తే ఈ 3ని యాడ్ చేసి రాస్తే సరిపోతుంది. సరే, అది లాస్ట్లో రాద్దాం. ఫస్ట్ గ్రాఫ్ డ్రా చేద్దాం. చూడండి, గ్రాఫ్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద లైఫ్ టైం తీసుకున్నాం, వై యాక్సిస్ మీద నంబర్ ఆఫ్ ల్యాంప్స్ తీసుకున్నాం, స్కేల్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ వచ్చేసి 100 యూనిట్స్ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద ఏమో 10 ల్యాంప్స్ అని చెప్పి తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ వన్ మనకి 300 to 414 అని చెప్పి ఇచ్చారు. అది డ్రా చేద్దాం. 300 to 414 అని ఇచ్చారు. ఇక్కడ 10, 20 ఇలా తీసుకున్నాం. మరి 10కి 20కి మధ్యలో 14 ఎట్లా ఉంటుందో మనం చూద్దాం. ఇక్కడ 10 లైన్స్ ఉన్నాయి 10కి 20కి మధ్యలో, కాబట్టి 14 కాబట్టి 4 లైన్స్ దగ్గర ఇలా డాట్స్ పెట్టేసుకొని కలిపేసేసుకోండి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి 400 to 500, 400 to 500, 400 to 500 56 ఇచ్చారు. 56 అంటే 50కి 60కి మధ్యలో ఉంటుంది. సో 56 అంటే 50 నుంచి 6 లైన్స్ డ్రా చూసుకోండి కరెక్ట్గా. 6 50 నుంచి 1 2 3 4 5 6 అనమాట. వీటిని ఇలా జాయిన్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 60 ఇచ్చారు. 500 to, ఇది ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి మనకి అసలు ఇబ్బంది లేదు, ఇలా కలిపేసేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 86 ఇచ్చారు. 86, 600 to 700 వచ్చేసి 86, 80 ఉంది 90 ఉంది. 80 నుంచి 6 కౌంట్ చేసుకోండి. కౌంట్ చేసుకొని ఇలా డాట్స్ పెట్టేసుకొని స్కేల్తో జాయిన్ చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, 74 ఇచ్చారు. 74 అంటే 70కి 80కి మధ్యలో 70 నుంచి 4 డాట్స్ కౌంట్ చేసుకొని 4 లైన్స్ కౌంట్ చేసుకొని డాట్స్ పెట్టుకొని జాయిన్ చేసుకోండి. నెక్స్ట్ వన్ 62 అనమాట. 62, 800 to 962. సో 62 కాబట్టి 2 లైన్స్కి డాట్ పెట్టేసుకోండి. వీటిని కూడా ఇలాగా కలిపేసేయండి. నెక్స్ట్ వన్ 48 అమ్మా. 48, 900 to 1000 వచ్చేసి 48. సో 40కి 50కి మధ్యలో అంటే ఇక్కడ నుంచి 8 లైన్స్ అనమాట. సో ఇలా డాట్స్ పెట్టేసుకొని కలుపుకోండి. తర్వాత వీటన్నిటిని మనం స్కేల్ తోటి జాయిన్ చేసుకుందాం.
ఒకేసారి ఇక్కడ దాకా కలిపేసుకోండి. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి. పారలాక్స్ దోషంతో పక్కకు వెళ్తాయి. చూసుకొని జాగ్రత్తగా స్కేల్ జాగ్రత్త పెట్టేసుకొని ఆ పాయింట్ దగ్గర కలిపేసుకోండి. ఒకవేళ ఇలా బయటకు వస్తే ఎరేజ్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ చూడండి. ఈ హారిజంటల్ లైన్స్ కూడా స్కేలే యూజ్ చేయండి, లేదంటే గ్రాఫ్ అనేది అట్రాక్షన్గా ఉండదు. చేతితో కలపకూడదు, స్కేల్ యూజ్ చేసుకోండి. పెన్సిల్ సన్నగా చెక్కుని జాగ్రత్తగా కలుపుకోండి. ఓకే, గ్రాఫ్ అనేది క్లియర్ అయిపోయిందమ్మా. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ ల్యాంప్స్ హ్యావ్ లైఫ్ టైమ్ ఆఫ్ మోర్ దెన్ 700 అవర్స్? దీనికి ఆన్సర్ ఇందానే చెప్పాం, ఈ 3ని యాడ్ చేస్తే సరిపోతుంది. నంబర్ ఆఫ్ ల్యాంప్స్ హ్యావ్ ఏ లైఫ్ టైమ్ more than 700. ఏమవుతుందో చూడండి. 74 + 62 + 48 ఇవన్నీ యాడ్ చేస్తే 184 వస్తుంది. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 184. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 2 సెక్షన్స్ అకార్డింగ్ టు ద మార్క్స్ అబ్టైన్డ్ బై దెమ్. ఇక్కడ 2 సెక్షన్స్ ఇచ్చారు, సెక్షన్ ఏ, సెక్షన్ బి అని. ఇక్కడ మార్క్స్ ఫ్రీక్వెన్సీ, ఏ సెక్షన్లో 0 to 10 వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్, బి సెక్షన్లో 5 మెంబర్స్, అలాగే 10 to 29 ఇక్కడ వచ్చేసి 19, 20 to 30 17, ఇక్కడ వచ్చేసి 15, 30 to 40 12, ఇక్కడ వచ్చేసి 10, 40 to 59 ఇక్కడ వచ్చేసి 1 అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారో చూడండి. రిప్రజెంట్ ద మార్క్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్ బోత్ ద సెక్షన్స్ ఆన్ ది సేమ్ గ్రాఫ్ బై 2 ఫ్రీక్వెన్సీ పాలిగన్స్. ఫ్రీక్వెన్సీ పాలిగన్స్ ఇందాక అన్నా మనం, ఆ ఫ్రీక్వెన్సీ పాలిగన్స్ ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ పాలిగన్స్ మనం డ్రా చేయాలి. ఫ్రమ్ ద 2 పాలిగన్స్ కంపేర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది 2 సెక్షన్స్. ఆ పాలిగన్స్ని కంపేర్ చేయమని చెప్పి ఇచ్చారు. 2 సెక్షన్లో విద్యార్థుల యొక్క ప్రగతిని పోల్చండి అని చెప్పి ఇచ్చాడు. చూడండి అవి ఎలా గీస్తామో. చూడండి, ఇక్కడ ఈ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ మీద క్లాస్ మార్క్స్ తీసుకున్నాం. 1 సెంటీమీటర్ 5 మార్క్స్గా తీసుకున్నాం. వై యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ 2 యూనిట్స్ తీసుకొని గ్రాఫ్ డ్రా చేద్దాం. ఇక్కడ ఫ్రీక్వెన్సీ పాలిగన్ అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 0 to 10 సెక్షన్ ఏ ముందు డ్రా చేద్దాం. సెక్షన్ ఏ 0 to 10 3 ఉంది. సో 0 to 10 కాబట్టి 0కి 10కి మిడ్ పాయింట్ 5 కాబట్టి ఈ 5 దగ్గర ఇక్కడ డాట్ పెట్టేసేయండి. ఇది 3ని ఇండికేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 10 to 20 అంటే 15కి ఎదురుగా తీసుకోవాలి. 15కి ఎదురుగా ఎంతమ్మా 9 ఇచ్చారు. 9 అంటే 8కి 10కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ డాట్ పెట్టేసేయండి. తర్వాత వచ్చేసి 20 to 30 అంటే 25కి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. 25 దగ్గర ఎంతమ్మా 17 ఇచ్చారు. 17 అంటే 16 18కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ డాట్ పెట్టేసేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 30 to 40 అంటే 35 తీసుకోవాలి. ఇది వచ్చేసి 12 ఉందమ్మా. 12 అంటే చూడండి డైరెక్ట్గా 12 ఉంది. 30 to 40 అంటే 35 దగ్గర తీసుకోవాలి. ఈ 12 అనేది ఇక్కడ డాట్ పెట్టేసాం. నెక్స్ట్ వచ్చేసి 40 to 59 అని ఇచ్చారు. 40 to 59 అని ఇచ్చారు కాబట్టి 45 తీసుకోవాలి. ఇక్కడ 8 ఉంది, 10 ఉంది, మిడిల్గా ఇచ్చుకోండి డాట్. ఫ్రీక్వెన్సీ పాలిగన్ అన్నారు కాబట్టి ఇలా స్కేల్ తోటి కలిపేసేయండి. ఇది 0 నుంచి ఇక్కడ దాకా, అలాగా మళ్ళా ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి
అలా లాస్ట్ వన్ వచ్చేసి ఈ చూడండి ఇక్కడ 55 కలిపేసేసుకోండి. లాస్ట్ వన్ ఇక్కడ చూడండి మనకి 45 దగ్గర ఉంది కదా, ఈ 55 కలిపేసేసుకోండి సరిపోతుంది. ఇది 0 అనమాట. ఇక నెక్స్ట్ వన్ సెకండ్ సిచ్యువేషను. నెక్స్ట్ వన్ 0 to 10. 0 to 10 వచ్చేసి 5 ఇచ్చారమ్మా. 5 అంటే సేమ్ ఇందాట్లాగే 4కి 6కి మధ్యలో. నెక్స్ట్ వన్ వచ్చేసి 10 to 20 19 ఇచ్చారు, అంటే 15కి ఆపోజిట్గా వెళ్ళాలి, 19 అనమాట. చూడండి 18కి 20కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 15 ఇచ్చారు, ఇది 25 నుంచి 15కి మనం డ్రా చేసుకోవాలి. ఇది అనమాట 15, 14కి 16కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 10 ఇచ్చారు, 30 to 40, అంటే 35 వచ్చేసి 10 తీసుకోవాలి, 35కి 10 ఇదమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసి 40 to 50 1 అని ఇచ్చారు, అంటే 45 వచ్చేసి 1, అంటే ఇక్కడ అనమాట. సో వీటన్నిటి మనం కలిపేద్దాం. ఈ డాట్స్ని పక్క పక్కన ఉన్న వాటిని ఇలా కలిపేసుకోండి. ఓకే, ఈ విధంగా మనకి గ్రాఫ్ అనేది వస్తుంది. దీన్ని ఇలాగే స్ట్రైట్గా కొంచెం ముందుకి అనేసేయండి సరిపోతుంది. సో ఈ విధంగా మనకి ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది వచ్చింది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ద రన్స్ స్కోర్డ్ బై 2 teams A and B ఆన్ ద ఫస్ట్ 60 balls ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ నంబర్ ఆఫ్ బాల్స్ ఇచ్చారు, అలాగే టీమ్ ఏ సంబంధించిన బాల్స్ ఇచ్చారు, టీమ్ బికి సంబంధించిన బాల్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి ఈ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 12, ఇక్కడ 13 ఇలా ఉన్నాయి. ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటాం వీటిని ఎక్స్క్లూజివ్ క్లాసెస్గా మార్చుకోవాలి. ముందు ప్రాబ్లంలో కూడా చెప్పాం, ఇక్కడ లోయర్ లిమిట్లో ఉన్న వాల్యూకి 0.5 డిక్రీజ్ చేస్తాం, అప్పర్ లిమిట్కి 0.5 ఇంక్రీజ్ చేస్తాం. అలా ప్రతి క్లాస్ని అలాగే చేసేస్తాం. ఇక తర్వాత వచ్చేసి ఏమడిగారు చూడండి. రిప్రజెంట్ ద డేటా ఆఫ్ బోత్ ద టీమ్స్ ఆన్ ది సేమ్ గ్రాఫ్ బై ఫ్రీక్వెన్సీ పాలిగన్స్ అన్నాడు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ పాలిగన్స్ రావాలంటే మనం ఇక్కడ వచ్చేసి మిడ్ వాల్యూ అనేది మనకు తెలియాలి. ఆ మిడ్ వాల్యూ అంటే ఈ రెండింటి యొక్క మిడ్ వాల్యూ ఎంతో మనం చూసుకోవాలి. మిడ్ వాల్యూ ఎలా చేస్తాం అంటే 1 + 6/2, 1 + 6/2 అంటే 7/2, 7/2 అంటే ఏమొస్తుంది 3.5 అనమాట. ఆ మిడ్ వాల్యూని మనం తీసుకోవాలి. చూడండి ఇక్కడ టీమ్ ఏ టీమ్ బికి సంబంధించి ఏమైతే ఇచ్చారో మనం యాజ్ ఇట్ ఈస్గా అవే రాసాం. ఇక క్లాస్ మార్క్ రాసేటప్పుడు చూడండి 1 to 6 అన్నాడు కాబట్టి ఇందా చెప్పినట్టుగా అవి రెండు యాడ్ చేసి బై 2 చేయాలి. 1 + 6/2, 7/2 అంటే 3.5 అవుతుంది. అలాగే 7 + 12 19 కాబట్టి 19/2 9.5. నెక్స్ట్ అలాగే యాడ్ చేస్తే 15.5, 21.5. ఇక్కడ గమనించండి 6 వేరియేషన్ ఉంది కాబట్టి 6 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోండి. 27.5. నెక్స్ట్ వన్ వచ్చేసి 33.5, మళ్ళీ 6 యాడ్ చేయండి 39.5, 39కి 6 యాడ్ చేస్తే 45.5. నెక్స్ట్ 51.5, 6 యాడ్ చేస్తే 57.5. ఇప్పుడు ఇందా చెప్పినట్టుగా మనం ఆ క్లాసెస్ని ఇన్క్లూజివ్ని ఎక్స్క్లూజివ్గా మార్చేద్దాం. 1 కాబట్టి 0.5 to 6.5, 6.5 ఇక్కడ రాస్తాం, 6 యాడ్ చేసుకోండి 12.5, 12.5 to 18.5, 18.5 to 24.5, 24.5 to 30.5, 30.5 to 36.5, 36.5 to 42.5, అలాగే 42.5 to 48.5, 48.5 to 54.5. నెక్స్ట్ అలాగే 54.5 to 60.5. ఈ విధంగా ఇన్క్లూజివ్ని ఎక్స్క్లూజివ్గా మార్చుకొని గ్రాఫ్ డ్రా చేస్తాం.
చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద మార్క్స్ తీసుకుంటాం, వై యాక్సిస్ మీద రన్స్ తీసుకుంటాం. స్కేల్ కానీ చూసినట్లయితే 1 సెంటీమీటర్ వచ్చేసి 6 యూనిట్స్ ఎక్స్ యాక్సిస్ మీద, అలాగే వై యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ వచ్చేసి 1 రన్, 1 2 3 4 ఇలా 3.5కి 9.5కి మధ్యలో 6, ఇలా 6 మార్క్స్ని మనం స్కేల్గా తీసుకుంటాం ఎక్స్ యాక్సిస్ మీద. ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ ఏకి సంబంధించి, అంటే టీమ్ ఏకి సంబంధించిన మార్క్స్ని మనం మార్క్ చేద్దాం. ఇక్కడ 3.5 వచ్చేసి 2 ఉన్నారు కాబట్టి 2 దగ్గర డాట్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి 1, మళ్ళీ 9.5 1. నెక్స్ట్ వచ్చేసి 8 అంటే థర్డ్ వన్, 15.5 వచ్చేసి 8. నెక్స్ట్ వచ్చేసి 9 అంటే ఇది. నెక్స్ట్ మళ్ళీ 4 అనమాట, 21.5 వచ్చేసి 4. నెక్స్ట్ 27.5 4 అనమాట, అయిపోయింది. నెక్స్ట్ వన్ 27.5 4 అయిపోయింది కదా. నెక్స్ట్ 33.5 వచ్చేసి 5, 33.5 5 ఇక్కడ. నెక్స్ట్ వన్ 39.5 వచ్చేసి 6, 39.5 6. నెక్స్ట్ వన్ 45.5 వచ్చేసి 10 అనమాట, ఇదిగో ఇది 10. నెక్స్ట్ 51.5 6, 51.5 వచ్చేసి 6. నెక్స్ట్ వన్ వచ్చేసి 57.5 వచ్చేసి 2 అమ్మ, ఇది 2 అనమాట. వీటన్నింటిని మనం జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే చూడండి, ఫస్ట్ ఇలా జాయిన్ చేసాం. నెక్స్ట్ దాన్ని కూడా ఎట్లానే జాయిన్ చేయాలి. అలా జాయిన్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి, అలా జాయిన్ చేస్తే ఈ విధంగా మనకి పాలిగన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టీమ్ బికి సంబంధించి ఒకసారి వాల్యూస్ చూడండి. 3.5 వచ్చేసి 5, 9.5 6. ఈ వాల్యూస్ కూడా మనం మార్క్ చేద్దాం. 3.5 వచ్చేసి 5 కాబట్టి ఇక్కడ 5 దగ్గర డాట్ పెట్టేసాం. నెక్స్ట్ వచ్చేసి 6, ఇదమ్మా 9.5 6. నెక్స్ట్ వచ్చేసి 15.5 2, ఇక్కడికి వస్తుంది 2 అనేది ఇది. నెక్స్ట్ వచ్చేసి 21.5 10, చూడండి 10, ఇది 21.5 వచ్చేసి ఇదమ్మా 10. నెక్స్ట్ 27.5 5, ఇది 5. 33.5 వచ్చేసి 6, ఇది 6. నెక్స్ట్ వచ్చేసి 39.5 వచ్చేసి 3, ఇది 3. నెక్స్ట్ వన్ వచ్చేసి 4, 45.5 4 అనమాట. నెక్స్ట్ వచ్చేసి 8, 51.5 వచ్చేసి 8, ఇది 8. 57.5 వచ్చేసి 10 అనమాట మళ్ళీ. ఓకే, ఇదిగో ఇది 10. లాస్ట్ది మళ్ళీ 0కి కలిపేసుకోవాలి. సో వీటిని జాయిన్ చేద్దాం ఇందా అట్లానే. ఇలా పక్క పక్కన ఉన్న వాటిని కలిపేసుకోవాలి. అలాగే లాస్ట్ వన్ కూడా జాయిన్ చేయండి. ఈ విధంగా మనకి గ్రాఫ్ అనేది వస్తుంది. 8th క్వశ్చన్ చూడండి. ఏ ర్యాండమ్ సర్వే ఆఫ్ ది నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ వేరియస్ ఏజ్ గ్రూప్స్ ప్లేయింగ్ ఇన్ ఏ పార్క్ వాజ్ ఫౌండ్ యాజ్ ఫాలోస్ అన్నారు. అంటే ఒక పార్క్లో యాదృచ్ఛికంగా ర్యాండమ్గా ఒక సర్వే చేశారు పిల్లల మీద. అయితే వాళ్ళ ఏజెస్ని బట్టి సర్వే చేశారు. అయితే 1 to 2 years ఉన్న వాళ్ళు 5 members, 2 to 3 members, 3 to 5 6, 5 to 7 12, 7 to 10 9, 10 to 15 10, 15 to 17 4 ఇలా ఇచ్చారనమాట.
అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే విడ్త్ అనేది డిఫరెంట్గా ఉంది. 1 to 2 1 ఇయర్, 2 to 3 1 ఇయర్, 3 to 5 2 ఇయర్స్, 5 to 7 2 ఇయర్స్, 7 to 10 3 ఇయర్స్, ఇలా డిఫరెంట్ విడ్త్స్ ఉన్నాయి. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత హిస్టోగ్రామ్స్ డ్రా చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ఇంకా మనం క్లాసెస్ ఫ్రీక్వెన్సీ రాసుకున్నాం. ఫస్ట్ విడ్త్ రాద్దాం. 1 1, 3 to 5 వచ్చేసి 2, 5 to 7 2, 3 to 10 3, 7 to 10 కూడా 3నే, 5 to 7 2, 7 to 10 3, 10 to 15 10 to 15 వచ్చేసి 5 ఉంది, 15 to 17 మళ్ళీ 2 ఉందన్నమాట. ఇక్కడ లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఎంత ఉందో చూడండి, ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో చూడండి. ఫ్రీక్వెన్సీ ఇక్కడ 5 ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ బై ఇక్కడ ఎంత ఉంది, విడ్త్ ఆఫ్ ది క్లాస్ ఇంటూ ఓకేనా లీస్ట్ విడ్త్ ఆఫ్ ది క్లాస్ రాసుకోవాలి. చూడండి మరొకసారి చెప్తాను ఫార్ములా, ఫ్రీక్వెన్సీ బై విడ్త్ ఆఫ్ ది క్లాస్ ఇంటూ లీస్ట్ విడ్త్ ఆఫ్ ది క్లాస్. క్యాలిక్యులేషన్ చేస్తే 5 వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 3/1 ఇంటూ విడ్త్, లీస్ట్ విడ్త్ కూడా 1, సో 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ 6 ఉంది కాబట్టి 6 ఓకేనా ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇక్కడ విడ్త్ వచ్చేసి 2 ఉంది కాబట్టి 6/2 ఇంటూ 1 కాబట్టి 2 3s కాబట్టి 3 వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి 12/2 ఇంటూ 1, 12/2 వచ్చేసి 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది ఫ్రీక్వెన్సీ, విడ్త్ 3 ఉంది ఇంటూ లీస్ట్ విడ్త్ వచ్చేసి 1, 9/3 3 అవుతుంది. నెక్స్ట్ 10/5 ఇంటూ 1, 10/5 ఇంటూ 1 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ 4/2 ఇంటూ 1, ఇది కూడా 2 అవుతుంది. ఈ విధంగా లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేశాక మనం గ్రాఫ్ డ్రా చేస్తాం. చూడండి ఈ లెంత్ ఆఫ్ రెక్టాంగిలే యాక్చువల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. విడ్త్ ఇలా తీసుకోవాలి, అలాగే ఇది వచ్చేసి లెంత్ తీసుకోవాలి. విడ్త్ వచ్చేసి 1 1 2 2 3 5 2, లెంత్ వచ్చేసి 1కి 5 1 3 2 3 2 6 3 3 5 2 2 2 ఇలా తీసుకోవాలి. ఇది ఎలా డ్రా చేస్తాం చూద్దాం. ఫస్ట్ వన్ ఎంత, 5 కదా, సో ఇక్కడ జాయిన్ చేసుకోండి, వీటిని స్కేల్తో కలపండి. నెక్స్ట్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 1 మళ్ళీ, ఇది వచ్చేసి 3 ఉందమ్మా. 3 అంటే చూడండి ఇది కదా 3, ఇది కలిపేసేసుకోండి. నెక్స్ట్ సెకండ్ విడ్త్ 2 అన్నాడు. 2 అంటే ఏం చేయాలి, 3 నుంచి 5 దాకా గీయాలి. ఇది వచ్చేసి 3 ఇచ్చారు, ఇది కూడా 3 నుంచి 5 దాకా కూడా 3నే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి 5 దాకా ఈ విడ్త్ 2, సో వీటిని కూడా ఇలా కలిపేసేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ అయిపోయింది. ఫోర్త్ వన్ విడ్త్ మళ్ళీ 2 ఉంది, ఇది వచ్చేసి 6 ఇచ్చాడు. 6 కాబట్టి చూడండి ఇదిగో 5 నుంచి 7 దాకా ఇట్లా జాయిన్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి విడ్త్, ఈసారి విడ్త్ 3 ఉంది. విడ్త్ 3 అంటే 7 8 9 10 వరకు అనమాట. ఇది వచ్చేసి 3 ఉందమ్మా, 7 8 9 10 వరకు 3 ఉంది, 1 2 3 ఇక్కడ దాకా. సో వీటన్నిటిని మనం ఇలా కలిపేస్తాం. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి 5 ఉంది విడ్త్, 5 విడ్త్ ఉంది, లెంత్ వచ్చేసి 2 ఉంది. 5 అంటే 11 12 13 14 15 దాకా వెళ్ళాలి. 15 దాకా మనం డ్రా చేయాలి. చూడండి 15 వరకు చూడాలి. 15 వరకు ఎంత ఉంది, 2 ఉంది. 15 వరకు 2 ఉందన్నమాట. 2 అంటే చూడండి ఇదే కదా, ఇక్కడి నుంచి 15 వరకు 2 తీసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ 15 to 17, ఇక్కడ కూడా విడ్త్ వచ్చేసి 2 ఉంది, ఇక్కడ కూడా విడ్త్ 2 ఉంది. అయితే ఇక్కడ విడ్త్ 2 ఉంది, లెంత్ 2 ఉంది. సో కాబట్టి ఇది కూడా సేమ్గా తీసుకోవాలి. ఇది చూడండి వీటిని ఎలా కలుపుతాము. ఫస్ట్ వన్ విడ్త్ 1,
లెంత్ వచ్చేసి 5. నెక్స్ట్ వన్ విడ్త్ 1, లెంత్ 3 అనమాట. నెక్స్ట్ వన్ విడ్త్ 2, లెంత్ 3. చూడండి, తర్వాత ఇలా జాయిన్ చేసేసుకోండి పైకి. తర్వాత ఇట్లా మళ్ళీ విడ్త్ 2 ఉంది, లెంత్ వచ్చేసి 6 కాబట్టి అక్కడ కలిపేసాం. నెక్స్ట్ చూడండి, విడ్త్ వచ్చేసి 1, 2, 3 ఉంది, లెంత్ 3 అనమాట. ఓకేనా. నెక్స్ట్ విడ్త్ 5 అనమాట. 1, 2, 3, 4, 5 ఇక్కడ 15 దాకా, లెంత్ 2. అలాగే లాస్ట్ 17 వరకు లెంత్ 2 అనమాట. ఈ విధంగా గ్రాఫ్ వస్తుంది. సో ఇలా డిఫరెంట్ క్లాసెస్ ఇచ్చినప్పుడు, క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేసి గ్రాఫ్ డ్రా చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 100 surnames were randomly picked up from a local telephone directory and a frequency distribution of the number of letters English alphabet in the surnames was found as follows. ఇక్కడ టెలిఫోన్ డైరెక్టరీ నుంచి ర్యాండమ్గా 100 సర్నేమ్స్ కలెక్ట్ చేశారంట, ఇంగ్లీష్ లెటర్స్ని బేస్ చేసుకొని. అయితే వాటిని ఇక్కడ టేబుల్లో, డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఇచ్చారు. అయితే నంబర్ ఆఫ్ లెటర్స్ 1 to 4 వచ్చే 6, 4 to 6 30, 6 to 8 44, 8 to 12 16, 12 to 24 ఇలా ఇచ్చారు. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే క్లాస్ ఇంటర్వల్ అనేది డిఫరెంట్గా ఉంది. 1 to 4 4 విడ్త్ ఉంది, 4 to 6 2 విడ్త్ ఉంది, 6 to 8 2, 8 to 12 4, 12 to 20 8 విడ్త్ ఉంది. ఇలా డిఫరెంట్ విడ్త్స్ ఉన్నప్పుడు ఇందా చెప్పాం మనం లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత హిస్టోగ్రామ్ డ్రా చేయాలి. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ ద క్లాస్ ఇంటర్వల్ ఇన్ విచ్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సర్నేమ్స్ లైక్. క్లియర్గా మనం చెప్పొచ్చు ఎన్ని సర్నేమ్స్ ఎక్కువ ఉన్నది ఏంటిది, 6 to 8 అనమాట. కాబట్టి ఇది డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. 6 to 8 అనేది క్లాస్ ఇంటర్వల్ అనేది ఎక్కువ ఉంది అని మనం రాసేసుకోవచ్చు. సరే, ఫస్ట్ క్వశ్చన్కి గ్రాఫ్ డ్రా చేయాలంటే ముందు మనం లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్, విడ్త్ ఆఫ్ ది క్లాస్ రాసుకొని లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ విడ్త్ ఏమవుతుందో చూడండి, 1 to 4. 1 to 4 అంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ 4 to 6 వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం 1 to 4 అంటే ఇక్కడ 3 రాస్తాం. ఇక 4 to 6 4 5 2 వస్తాయి కాబట్టి 2 రాస్తాం. నెక్స్ట్ 6 to 8 6 7 వస్తాయి కాబట్టి 2 రాస్తాం. 8 to 12 8 9 10 11 4 వస్తాయి. 12 to 20 12 to 20 వచ్చేసి 12 నుంచి 20 వరకు 19 వరకు 8 వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనకు విడ్త్ ఉంది. లెంత్ ఆఫ్ ది క్లాస్ ఎలా, లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఎలా కనుక్కోవాలి ఇందానే మనం చెప్పాము. ఇక్కడ ఫస్ట్ మనం ఏం రాయాలి, ఫ్రీక్వెన్సీ. అంటే ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ సర్నేమ్ 6 ఉంది కాబట్టి 6 బై ఇక్కడ విడ్త్ ఎంత 3, లీస్ట్ విడ్త్ రాసుకోవాలి. లీస్ట్ విడ్త్ ఇందులో 2 ఉంది, 3 1s 3 2s. సో 2 2s ఎంత వస్తుంది, 4 వస్తుంది విడ్త్. అలాగే ఇక్కడ వచ్చేసి 30 బై ఇక్కడ విడ్త్ 2, అలాగే ఇది 2 2 క్యాన్సిల్ అయిపోతే 30 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ 44 బై 2 ఇంటూ 2 2 2 క్యాన్సిల్ అయిపోయి 44 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 16 బై 4 ఇంటూ 2 4 4s కాబట్టి 4 2s 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉందమ్మా, 4 బై ఇది వచ్చేసి 8 ఇంటూ 2. సో టోటల్గా 4 2s 8 8 బై 8 అంటే 1 వస్తుంది. ఈ విధంగా మనకు లెంత్ ఆఫ్ ది క్లాస్ తెలుసు, విడ్త్ ఆఫ్ ది క్లాస్ తెలుసు. ఇప్పుడు దీంతో మనం గ్రాఫ్ డ్రా చేద్దాం. ఎక్స్ యాక్సిస్ మీద నంబర్ ఆఫ్ లెటర్స్ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం, స్కేల్ వచ్చేసి 1 సెంటీమీటర్ 2 యూనిట్స్ తీసుకున్నాం ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద 5 యూనిట్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ మనకి 3 ఉంది విడ్త్, లెంత్ వచ్చేసి 4. 3 విడ్త్ లెంత్ 4 అన్నాడు. 3 విడ్త్ లెంత్ 4 అంటే ఎక్కడ దాకా తీసుకోవాలి, ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేసి 4 దాకా తీసుకోవాలి. అంటే 1 to 4 తీసుకోవాలి. ఇదే కదా 1, ఇది 4, 1 to 4 ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఎక్కడ ఉంటుంది, 0కి 2కి మధ్యలో ఉంటుంది. సో 1 to 4 వచ్చేసి ఎంత, అది 1 to 4 అంటే విడ్త్ 3 వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి 4 అనమాట, లెంత్ వచ్చేసి 4 అంటే ఇక్కడ 5 కాబట్టి 4 to 8 లైన్స్కి మనం ఇలా డాట్ పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకొని
వీటిని కలిపేసేద్దాం. ఇది 4 అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 2 విడ్త్ ఉంది, అది వచ్చేసి 30 ఉంది. 2 విడ్త్ ఉంది, 30 ఉంది. 2 అంటే ఏంటి, 4 to 6 2నే కదా. 30 ఉంది. 30 ఎక్కడో చూడండి, ఇదే కదా, డైరెక్ట్గా ఉంది కదా. ఇది మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్గా ఉంది, వీటిని జాయిన్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 6 to 8. 6 to 8 వచ్చేసి 2 విడ్త్ 44 ఉంది. 44 అంటే 40కి 45కి మధ్యలో ఉంటుంది. అంటే ఇక్కడ 8 లైన్స్, 40 నుంచి 8, లేకపోతే 45 నుంచి 2 డౌన్ చేసుకోండి. ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి 4 విడ్త్ ఉంది. 4 విడ్త్ అంటే 8 నుంచి మనం 12 దాకా వెళ్ళాలి. 8 నుంచి 12 దాకా వెళ్ళాలి. 8 నుంచి 12 దాకా వెళ్ళాలి. అయితే ఇక్కడ లెంత్ వచ్చేసి 8 ఉంది. 8 అంటే 5కి 10కి మధ్యలో ఉంటుంది. సో 5కి 10కి మధ్యలో అంటే ఇక్కడ 5 నుంచి కరెక్ట్గా 6 లైన్స్ మనం తీసుకోవాలి. 8 కాబట్టి 12 దాకా ఇక్కడ వరకు తీసుకోవాలి. ఈ విధంగా వస్తుందమ్మా. నెక్స్ట్ 12 to 20. 12 to 20 అంటే 12 నుంచి 20 వరకు. ఇది వచ్చేసి 1 అంటే చాలా దగ్గరగా ఉంటుంది. అంటే 2 లైన్స్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇవి స్కేల్తో కలపండి, నీట్గా ఉంటుంది గ్రాఫ్. చేతితో కలపొద్దు. ఓకే. వీటిని స్కేల్తో కలిపితే గ్రాఫ్ నీట్గా కనిపిస్తుంది. హ్యాండ్ పెట్టి డైరెక్ట్ కలపొద్దు. ఓకేనా. ఇప్పుడు వీటిని జాయిన్ చేద్దాం. చూడండి, ఈ విధంగా గ్రాఫ్ డ్రా చేసాం. అయితే ఇందులో సెకండ్ క్వశ్చన్ ఉంది, ఇందాక చెప్పాం ఆల్రెడీ. రైట్ ద క్లాస్ ఇంటర్వల్ ఇన్ విచ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సర్నేమ్స్ లై అన్నాడు. ఏ క్లాస్ ఇంటర్వల్కి ఉందంటే ఆన్సర్ ఏమవుతుందంటే 6 to 8. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.